మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూజి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మా ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసం మొత్తం కనుక గమనించినట్లయితే గ్రహ గోచార స్థితిగతుల్లో ఆరోగ్య ప్రదాయకుడు, అన్ని రకాల ఐశ్వర్యాలకి మూలకారకుడు, అసలు ప్రతి జీవి బతకడానికి కావలసినటువంటి ముఖ్యమైన సూర్యరశ్మినిచ్చేటటువంటి చైతన్యాన్ని, స్ఫురణ అంటే అవసరమైన సమయానికి స్ఫురణనిచ్చి, ఎవరు బతకాలన్నా డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏదో ఒక వృత్తిని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ ఏదో ఒక పని చేయాలి. ఆ పని అంటే ఏంటి? కర్మ. కర్మకి వీడి కర్మ చేస్తున్నాడు అని చూసేవాడు ఎవరంటే సాక్షిభూతుడు సూర్యభగవానుడు. కర్మల్ని అనుభవింపజేసేవాడు శని భగవానుడు. కర్మలు మనం చేస్తుంటే చూసేవాడు సూర్యభగవానుడు. అంటే దానివల్ల ఏం చేస్తాడు? మనం చేస్తున్న పనులకి తగ్గట్టుగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. వ్యాయామం చేస్తున్నాడు అనుకోండి ఎవడైనా, దానికి తగ్గట్టుగా వాడికి అనారోగ్యవంతుడైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అవునా? ఎవరైనా సరే ఆత్మ చైతన్యం లేక నేను ఏమీ పని చేయలేను, అసలు నేను ఈ పని చేయలేను, నా జీవితమే వేస్ట్ అనుకున్న వాడికి సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం వాడు ఒక 60 రోజులు చేయమనండి, జీవితంలో వాడు ఇంక ఎప్పుడు ఆ మాట అనుకోడు. వాడు అంత శుభకిరణాలు వాడి మీద ప్రదర్శిస్తాయి. అంతే కదమ్మా. ఇప్పుడు సూర్యుడు కిరణాలతో వెతుక్కుంటూ ఉంటాడు. ఆయనకి సంబంధించిన మంత్రాలు ఎవరు చదువుతారో, ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎవరు చదువుతారో కదా, ప్రతి గ్రహం అదే కదా ఎదురు చూసేది. అంతే కదమ్మా. ఎవరైనా పిల్లలు ఇంటికి రాగానే తల్లి ఏం చేసి పెడుతుంది, తండ్రి ఏం తెస్తాడు, ఇదే కదా ఆ యొక్క భావంతో ఉన్నప్పుడు మనల్ని అనుభవించేటటువంటి గ్రహాలు కూడా మనల్ని ఎవరు అనుభవిస్తున్నారంటే గ్రహాలే. ఆ కిరణాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళు ఉద్యోగంలో కానీ, వీరు చేసే వ్యాపారంలో సరిగ్గా నిలకడలేక ఆర్థికంగా వ్యవస్థ కూలబడిపోయి ఇన్ని రకాలుగా ఉంటే ఇంకా వాళ్ళకి అనుకూలత ఎక్కడ ఉన్నట్టు? ధనుస్సు రాశి వారికి ప్లస్ చదువుకునే విద్యార్థులు, ఈ స్థానాధిపతి గురుడు వెళ్ళి అష్టమంలో, మరి జ్ఞానం చదువుకోవాలంటే జ్ఞానంతో పాటుగా తెలివితేటలు ఉండాలి, అడిగిన దానికి సమాధానం చెప్పాలి, స్కూల్స్కి సరిగ్గా వెళ్ళాలి, దానికి ఆరోగ్యం సహకరించాలి. అవునా? ఇన్ని రకాల వ్యవస్థలన్నీ బుధగురుల మీద ఆధారపడి ఉంటాయి విద్యార్థులకి. మరి ధనుస్సు రాశి విద్యార్థులకి గురుడు చూస్తే దాదాపుగా 8వ రాశిలో బుధుడితో కలిసి ఉన్నాడు. కొంతమందికి వ్యాపారస్తులు, వ్యాపారానికి కారకుడు బుధుడు ప్లస్ వ్యాపార స్థానాధిపతి ఆయన అయ్యాడు, కెరీర్కి స్థానాధిపతి ధనుస్సు రాశి వారికి అయ్యాడు. 7, 10 స్థానాధిపతి వెళ్ళి 8లో ఉంటే ఏమవుతుందమ్మా? ఎదగలేరు. అనుకుంటారు నేను ఇట్లా ఎదగాలి అని, కానీ ఎదిగినంత కష్టపడ్డా కూడా ఇక్కడ శని బాలేదు, ఇక్కడ వీళ్ళు బాలేదు. ఎక్కడుంటుంది? ఒకటమ్మా, ధనుస్సు రాశి వారికి కుటుంబంలో అప్రశాంతత ఉన్నప్పుడు వాళ్ళకి బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా అలాగే జీవితం నడుస్తూ ఉంటుంది. అంటే అందరికీ జరగదు. వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి నడవకూడనటువంటి దశలు, అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి. కుజమహర్దశలో, రాహుమహర్దశలో, శని మహర్దశలో, రవి మహర్దశలో, అంతర్దశలో లింక్ అయి ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. కాస్త ఏదో శని వక్రించాడు కాబట్టి కొంతవరకు కొంతన్నా వీళ్ళు నాలెడ్జ్గా ఏదో అనుకున్నవి ఇవాళ కాబట్టి 10 రోజుల కన్నా అవుతుందిలే అని చెప్పి కొంచెం సంకల్పం సిద్ధించే విధంగా వెళ్తూ ఉంటారు. అంటే కాస్త స్టాండర్డైజేషన్ వక్రించడం వలన అర్ధాష్టమ శని ఫలితాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఇక ముఖ్యంగా శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి షష్ఠాధిపతి ప్లస్ వివాహ కారకుడు. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి అన్యోన్యతగా ఉండాలంటే శుక్రుడు బాగుండాలి. శుక్రుడు వెళ్ళి కర్మస్థానంలో 10వ స్థానంలో నీచ స్థితిని పొంది ఉన్నాడు. అంటే ఆర్థికంగా ఆయన కూడా లక్ష్మీకారకుడే అమ్మా. లక్ష్మీదేవి రావాలంటే శుక్రుడు బాగుండాలి. నీచ స్థితిలో ఉంటే ఇక డబ్బేం వస్తుంది? అట్లాగే భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు ఉంటే వాటికి విపరీతమైనటువంటి డబ్బు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు. భార్యాభర్తలు ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య చక్కటి అవినాభావన సంబంధం ఉండదు. ఎక్కడెక్కడ అభీష్టాలు, ఒకరి కోరికలు ఒకరు చెప్పుకోలేక, చెప్పుకున్న తీరక ఏదో రకంగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో ధనపరంగా ఒకరి మాట ఒకరికి నచ్చక, అనుకూలత లేక, ఒకరి కోరికలు ఒకరి నెరవేరక, అభీష్ట సిద్ధి నెరవేరక
వాహనాల పరంగా కూడా కొన్ని ప్రమాదాలు ఎదురే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు అంటే వాహనాల మీద వెళ్తున్న ప్రమాదం అంటే కోర్టు సమస్యలు, అంటే వీళ్ళు వెళ్ళి చిన్న వెహికల్ గుద్దినా వేరే వాడు వచ్చి చిన్న గుద్దినా అది కూడా ఒక రకమైన ప్రమాదమే కదా. ఆ ప్రమాదం వల్ల ఏంటి, ఈయన లక్ష్మీకారకుడు కదా, డబ్బులు కావాలంటే కొంతమంది దగ్గర ఉండి చావు, ఏం చేస్తారు, అప్పు తీసుకోవాలి, ఫోన్ చేస్తారు, అదే నాయన ఇక్కడ ఏదో జరిగింది, ఒక 10,000 పంపిమంటారు, అయిపోయి. శుక్రుడు బాగాలేకపోతే ఏమవుతుందంటే ఇట్లాగే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ నమ్మిన వాడే మోసం చేస్తారు. చివరికి ఈ ధనుస్సు రాశి వారికి భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు మోసం చేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా ధనుస్సు రాశి వారికి ఎక్కువ మంది ఉంటారు. భార్యాభర్తల మధ్య మోసాలు, ఇద్దరి మధ్య శత్రుత్వాలు, కొట్లాటలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అది కూడా అంత బాలేదు. కాబట్టి దాని తోడు ఎదురుకుండా కుజగ్రహ ప్రభావము ఈ ధనుస్సు రాశి వారికి చూడండి ఎట్లా ఉంటుందో. సప్తమంలో కుజుడు, వ్యాపారంలో వీరు అనుకున్న అభీష్టాలు నెరవేరక, సరిగ్గా మాట తీరు లేక వ్యాపారంలో పూర్తిగా నష్టాలు కలిగే పరిస్థితి, కోపావేశాలతో అందరూ దూరం అయిపోవటం, నా అనుకున్న వాళ్ళని కూడా దూరం చేసుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆలోచించాలి. ముఖ్యంగా వీళ్ళు పిల్లలతో గొడవ పడకూడదు, పిల్లలతో సరిగ్గా మాట రాదు, కోపావేశాలు పెరిగిపోయి వీరి ఆరోగ్యం మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వ్యాపారంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులకి లాభం వస్తుంది అనుకుంటే కొంతమందికి అకస్మాత్తుగా నష్టం వచ్చింది అనే పరిస్థితి. అంటే కుజగ్రహము సప్తమంలో ఈ 4 రోజులు ఉండటం ద్వారా కుజుడిని కూడా చూస్తూ ఉంటాడు ఆయన 4వ దృష్టితో కుజుడు. దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా వీళ్ళకి లాభాలు రాకపోగా నష్టాలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కానీ, కొంతమందికి సంతాన పరంగా ఏదో రకంగా ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు, చదువు రీత్యా అక్కడ హాస్టల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. దాని ద్వారా ధనము ఖర్చు అవుతుంది. కొంతమందికి ఏంటంటే ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి వివాహం చేసుకోవాలి అనుకుంటారు, కుటుంబంలో ఓ పట్టాన అది తెమలదు. దాని ద్వారా ఏంటంటే వీళ్ళ కోపావేశాలతో కుటుంబాన్ని కూడా వదిలేసేసి కొంతమంది దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి ఏదైనా జాతకంలో ఆ 5వ భావం యాక్టివేట్ అయ్యి ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతుంది. కొంతమంది ప్రేమించుకుంటారనుకుంటే, అంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని రెడీ అవుతారు శ్రావణ మాసానికి కొంతమంది ఈ ధనుసు రాశి వాళ్ళు. అయితే ఆ వివాహ వ్యవస్థలో శుక్రుడు బలంగా లేడు. ఇందా చెప్పే కదా, వివాహానికి ఇవ్వాలంటే శుక్రుడు బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా లేడు, వివాహ స్థానంలో కుజుడున్నాడు, వివాహం ఎక్కడ అవుతుంది? రవి చూస్తే అష్టమంలో ఉన్నాడు. సరే, శ్రావణ మాసం నాడికి ఆయన సొంత క్షేత్రంలోకి వస్తాడు, 9వ క్షేత్రంలోకి వస్తాడు. అదేమన్నా యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ కాదు. ఆయన 9వ క్షేత్రంలో ఏంటంటే రవికేతువులు ఉండేసరికి వీళ్ళకి ప్రయాణాల మీద మక్కువ ఎక్కువ ఉంది. కంపల్సరీ దూర ప్రయాణాలు, దైవ దర్శనాలు ఎక్కువ జరగటము, తండ్రి గారి ఇంటికి వెళ్ళటం, తండ్రి గారితో మాట్లాడటము, ఏదో రకంగా ఇలాంటివి. కొంతమందికి ఉద్యోగాలు తీవ్రంగా పోతాయి. ధనుసు రాశి వారికి 9వ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి కంపల్సరీ 10వ స్థానంలో నీచస్థిత శుక్రుడు, ఉద్యోగాలు పోవటం, ఆర్థికమైనటువంటి బర్డెన్స్, శని యొక్క దృష్టి. కాబట్టి వీళ్ళు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా రాహువు వలన, రాహువు కూడా ఆగస్టు 2న కుజ నక్షత్రంలోకి మారుతున్నాడు. దానివల్ల కుజదోషం ఆపరేట్ అవుతుంది. వివాహాలు అవుతాయి అనుకున్న వాళ్ళకి వివాహాలు కావు, వివాహాలు అయిన తర్వాత భార్యాభర్తల మధ్య లాయర్ల దగ్గర దాకా వెళ్ళే పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ సర్పదోషం కూడా ప్రభావంగా చూపిస్తోంది. సర్పదోషం, కుజుడు రాహు నక్షత్రం, రాహు కుజ నక్షత్రం, ఇది మహా సర్పదోషం. కాబట్టి ఇన్ని సమస్యల మధ్యలో ధనుస్సు రాశి కొంచెం ఓపిగ్గా, ఒద్దిగ్గా, ఆపేక్షలేం లేకుండా మా కోరికలు మేము నెరవేర్చుకోవాలని కాకుండా ప్రశాంతంగా దైవాన్ని ఎక్కువగా ధ్యానం చేయటం అనేది వీరికి ఉన్నటువంటి ఎదుర్కొన్న సమాధానం అమ్మ. అష్టమ రాశిలో ఆగస్టు 16వ తేదీ వరకు ఆరోగ్యాన్ని, ఉద్యోగ వ్యవస్థని, అన్ని రకాల చైతన్య స్ఫురణ సృజనాత్మక శక్తుల్ని ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. అష్టమ రాశిలో ఉన్నాడు, బాగాలేదు. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాడు, గృహంలో సమస్యలను ఇస్తాడు, వాహనాల్లో సమస్యలను ఇస్తాడు, వాహనపరమైన ఖర్చులను ఇస్తాడు. అసలు తల్లిగారి యొక్క ఆరోగ్య స్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తండ్రి గారితో మాట విభేదాలు కలుగుతాయి, తండ్రి గారి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఉద్యోగాదుల్లో విపరీతమైనటువంటి గొడవలు, ఉద్యోగంలో వీరు చేయనటువంటి పొరపాటికి వీరి మీద నీలాపనిందలు, అపనిందలు, అపవాదులు. అవసరమైతే కొంతమంది వెళ్ళి వీరు చేయని పనికి ఆర్థిక పరంగా, ఎందుకంటే రవి గురుడితో కలిసి ఉన్నాడు కదా, కంపల్సరీ వీరు ఏదో డబ్బు పరంగా ఇబ్బంది పెట్టారని, లేకపోతే డబ్బు మోసం చేశారని, లేదా మాకు తెలియకుండా ఉద్యోగంలో ఏదో జరుగుతోందని వీళ్ళ మీద లేనిపోని అవమానాలు, ఆ అవమానాలు తట్టుకోలేక వీరు కొంతమంది ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటారు, అవసరం లేని దురలవాట్లన్నీ చేసుకుంటారు ఈ ధనుస్సు రాశి వాళ్ళు. ఒక్కటమ్మా, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ఆలోచన చేయాలి. కానీ ఆలోచన కారకుడు కూడా ఎవరంటే రవి చుట్టూ కదమ్మా, బుధుడైనా. మనకి తెలివితేటలు ఇవ్వాలంటే బుధుడు బాగుండాలి. ఆయన కూడా అక్కడే ఉన్నాడే. ఈ 4 రోజులు
దాదాపు ఆగస్టు 22-23 తేదీ వరకు ఆలోచనని కలుగజేసేవాడు ఈ ధనుసు రాశి వారికి వ్యాపార కారకుడు, వ్యాపార స్థానాధిపతి. భార్యాభర్తల మధ్య అనురాగము, ఆప్యాయత, ఎవరైనా కోపం వచ్చినా తట్టుకునే స్వభావం లేక వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు వారితో సరిగ్గా మాట్లాడలేకపోవటం. ఈ రవి, గురుడు, బుధుడు 3 గ్రహాలు కంజెక్ట్ అయి ఉంటాయమ్మా. 16వ తారీఖు వరకు అయితే కనుక రవి 30 తిప్పలు పెట్టేస్తారు వీళ్ళని. ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. హ్యాపీగా చేరామనుకునే లోపల నెలలో పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఉద్యోగంలో. అదే వీళ్ళ మీద అభాండాలు పడి ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉంటారు. ఇంకొకటి, గురుడు కూడా అక్కడ ఉండడం ద్వారా సంతానంతో విరోధాలు, గృహంలో మొత్తం అప్రశాంతతమ్మ. ఇది ఒక్కటి చెప్పుకోవాలి. బంధువులతో ఏది మాట్లాడినా వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయటం, నీకేం జాత కాదు పో పక్కకి పో అన్నట్టుగా వీళ్ళ మాట తీరు ఉండటం ద్వారా కుటుంబ వ్యవస్థలో ఎవరు సరిగ్గా వెలువివ్వక, తండ్రి ఆరోగ్యం బాలేక, తండ్రిపరమైన ఆర్థికపరమైనటువంటి బర్డెన్స్. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవనామ స్మరణ చేయాలంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా బాగుంటుందంటారు? అమ్మ ఏం లేదు, ఈ రాస్యాధిపతి బాలేదు కాబట్టి వీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోవటము ప్రతిరోజు. గురువుకి సంబంధించి అంటే మనకి నవగ్రహ స్తోత్రాలు అని ఉంటాయమ్మా, అందరికీ తెలిసిన విషయమే. రవికి, గురుడికి, కుజుడికి అసలు నవగ్రహ స్తోత్రాలు మొత్తం వాటి సంఖ్యలు ఉంటాయి. సూర్యుడికి 6000 సార్లు, చంద్రుడికి 10 సార్లు, అంటే 6 సార్లు 10 సార్లు. మనం అన్నిసార్లు వీళ్ళు చేయలేరు కదా. ఏంటంటే 6 సార్లు సూర్యుడికి జపాకుసుమ సంకాశం అదొకటి, చంద్రుడికి ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది అదొకటి, ప్లస్ అట్లా కుజుడికి 7 సార్లు ఇట్లా చదువుకుంటూ నవగ్రహాల. లేకపోతే కొంతమంది చదువుకోవడం రాదండి, శివాలయానికి వెళ్ళాలి, హనుమతాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఒక్క దీపం సూర్యుడి దగ్గర పెడితే చాలు ఆవునేతితో. ఆయనకి జిల్లేడాకులు కానీ జిల్లేడు పులు కానీ వేసి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యము, కుటుంబంలో వ్యవస్థలో మంచిగా జరగడానికి వీళ్ళే కృషి చేసుకోవాలి. కోపావేశాలు తగ్గించుకోవాలి. భార్యాభర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వెంటనే ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు ఉన్నారమ్మా ధనుసు రాశి వాళ్ళు, వీళ్ళకి కుజుగ్రహ ప్రభావం, శుక్రగ్రహ బాగాలేదు, అవతల వ్యక్తులకి ఇంకేదో ఉంటుందిగా. అవతల వ్యక్తి ఏం చేయాలి? అరే వీళ్ళకి గ్రహస్థితి బాగాలేదు కదా, వింటారు కదా, వెంటనే వీళ్ళు తగ్గిపోవాలి. 1 నెల 1.5 గడిస్తే మళ్ళీ మన జీవితాలు మనకు వస్తాయి. అంతేగాని ఇంకొంచెం చిలికారనుకోండి, ఇద్దరికి జీవితం స్మాష్ అవుతుంది అంతటితో. ఇంకేముండదు జీవితంలో, ఏం కనపడవు. పిల్లల దారి, వీళ్ళ దారి వీళ్ళది. కాబట్టి ఎప్పుడూ కూడా కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అనుసంధానమే కీలకమైనటువంటి పరిస్థితి. సమస్యలు వస్తూ ఉంటాయి, ఎవరో ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే 10 కాలాలు హ్యాపీగా గడిపి పిల్లలు, పెళ్ళిళ్ళు, హ్యాపీగా కుటుంబంలో వ్యవస్థ బాగుంటుంది. లేకపోతే ఏముంది, ఇప్పుడో పెళ్ళి, రేపో పెళ్ళి, ఎల్లుండో పెళ్ళి, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు. అవి యోగాలు కాదు, అవయోగాలు. కాబట్టి ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఏ రకంగా కూడా వీళ్ళకి బాలేదు. రవి బాల, బుధుడు బాలేదు, శుక్రుడు బాలేదు, గురుడు బాలేదు, శని బాలేదు, ఒక్క రాహు బాగున్నాడు. కానీ ఆయన కూడా కుజ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆ పెట్టుబడులు పెట్టడం మాత్రం కొంచెం జాగ్రత్త పడండి, నష్టపోతారు. భాగస్వాముల మధ్య చాలా గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. దైవనామ స్మరణ తెలియజేయండి. అదేనమ్మా, నవగ్రహ స్తోత్రాలన్నీ చదువుకోవడం, ఓపిక ఉన్న వాళ్ళు నవగ్రహాలన్నిటికీ మూల బీజాక్షరాలతో, ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నేను చేస్తూ ఉంటాను ఎవరన్నా అడిగినప్పుడు, నవగ్రహాలన్నీ జపం చేయించి నవగ్రహాలకు సంబంధించినటువంటి మూల బీజాక్షరాలతో పరమేశ్వరుడికి హోమం చేస్తా. అంటే రుద్ర నమక చమకాలని కలిపి హోమం చేయిస్తే ఆ పవర్ వేరు. అది కాకుండా కొంతమంది అభిషేకం చేసుకుంటామండి అంటారు, అభిషేకం చేస్తాం. మంత్రం అదే, మంత్రాలు అవే, అభిషేకము, హోమము. అది వాళ్ళ యొక్క జన్మజాతకంలో వాళ్ళ యొక్క చంద్రుడు ఉన్న రాశిని బట్టి, వాళ్ళ యొక్క జన్మ లగ్నాన్ని బట్టి, వాళ్ళకి నడుస్తున్న దశల్ని బట్టి హోమం చేయాలా లేకపోతే అభిషేకం చేయాలా అనేది చెప్తాం. కంపల్సరీ వీళ్ళు మాత్రం మృత్యుంజయ మంత్రాన్ని ఆపకుండా లోపల చదువుకుంటూ ఉండటం అన్ని విషయాలకి మంచిది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.